ఇట్లా ఓ మంచి కార్యక్రమం పెట్టుకోవడం. మొన్న డిఓ గారిని అడిగినాం బడిబాట కార్యక్రమం మరి ఎప్పుడు పెట్టుకుంటాము ఏంది సంగతి అని అంటే మరి కొండమడుగులో పెట్టుకుందామన్నారు. అన్నీ కూడా యాదృచ్ఛికంగా అన్ని కొండమడుగే కలిసి వస్తాయి. ఎప్పుడు కూడా మీరు మీ యొక్క ఆలోచనలు అట్లే ఉంటాయి, మీ పట్టుదల అట్లే ఉంటుంది. కలిసి వచ్చేది కూడా అన్ని కొండమడుగు నుంచే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. మనము అన్నిటికంటే ముఖ్యం అది ఈరోజు వచ్చిన కార్యక్రమం వారికి అక్షరాభ్యాసం చేపియాలి. సో అది ముఖ్యమైన అంశం కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా చెప్తూ సరే ఈరోజు ఒక్కటి మనం అందరం కూడా ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు కొండమడుగుల మనం ఈరోజు ఇక్కడ ప్రాథమిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం. అవును కదా? మరి ఇంత మంచి ప్రాంగణము ఒక ప్రైవేట్ స్కూల్కి ఉంటుందా? ఒక ప్రైవేట్ స్కూల్కు దాదాపు ఎకరం ఉన్నది. ఆయన దాదాపు ఎకరం పాటు ఉండేది బిల్డింగ్లు ఉండి ఇంత మంచి చెట్లు ఇంత మంచి వాతావరణము బిల్డింగ్స్ ఉండి ఇంత మంచి వాతావరణం ఎక్కడే ప్రైవేట్ స్కూల్లో ఉండదు. మరి ఈ గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టి ఈడ ₹1,00,000 1,50,000 జీతం తీసుకునే క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు ఇక్కడ. అక్కడ ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్ ఆడ బిల్డింగ్ ఉండదు, ఏముండదు, ప్రాంగణం ఉండదు, వాళ్ళకు ఆవరణ ఉండదు. ఓ 4 రూములు తీసుకొని స్కూల్ పెడతారు, చైతన్యనో నారాయణనో ఏదో పెడతారు. అక్కడ పోయి లేకపోతే ఇంకేదన్నా సెంట్ మేరియో ఏదో పెడతారు, పోయి వాళ్ళందరూ చేరుతుంటారు. ఆటోలన్నా బస్సులలో పోతారు, వసతి ఉండదు, దూరం ఆడ వసతి ఉండదు, ఆడటానికి స్థలం కూడా ఉండదు. అంటే చదువు అంటే ఒక చదివే కాదు కదా, ఆటపాటలు కూడా ఉండాలి, ఒక ప్రాంగణం ఉండాలి. అక్కడెక్కడ పోయి చదువుకోవడానికి పోతారు, ఆడ వసతులు అరకొర వసతులు క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండరు. 15,000 20,000 జీతం తీసుకునే అధ్యాపకులు టీచర్స్ ఉంటారు. మరి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ మంచి జీతాలు తీసుకొని ట్రైన్డ్ టీచర్స్ ఉండి మంచి అభ్యాసం ఇప్పించే మరి టీచర్స్ ఉన్న దగ్గర ఇక్కడ వదిలిపెట్టి అక్కడెక్కడో ఎందుకు పోతున్నారు? ఇది తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఊరికేనే ఈ బడిబాట పెట్టలే, ఊరికేనే ఈ యొక్క సామూహిక అక్షరాభ్యాసం పెట్టలే. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తుంది. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు అరకొర వసతులు ఉన్న పాఠశాలలు కాదు, ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో వృద్ధిలోకి తీసుకొస్తాం, మంచి ఫెసిలిటీస్ ఇస్తాం. కార్పొరేట్ స్కూల్స్ లో కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ కంటే మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం, మంచి మరి వసతులన్నీ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తామని ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ స్కూల్స్ మరి ఇంత మంచి ప్రాంగణం ఇంత మంచి బిల్డింగ్లు ఉంటే ఈడ ఎంత స్ట్రెంత్ ఉంది, స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది, ఈడ ఎంతమంది ఉండాలి? ఇంత పెద్ద విలేజ్ ఇదే కదా, ప్రాథమిక ఒకటే కదా మనకి. ఈడ హై స్కూల్ ఉంది, ప్రాథమికం అయితే ఇదే కదా. మరి ప్రాథమిక స్కూల్ ఒకటే, ఈడ ఎంతమంది ఉండాలి? ఈ బీబీ నగర్ మండలంలో పెద్ద ఊరు అంటే కొండమాడిగే, ఈడ 500-600 మంది ఉండాలి ప్రాథమిక స్కూల్ అంటే. 2-3 సెక్షన్లు కూడా ఉండాలి. అటువంటిది 120 మంది 167 మంది ఉన్నారంటే ఏది ఫస్ట్ క్లాస్ నుంచి 7th 6th వరకు, 5th వరకేనా ప్రైమరీ, 7th కదా అప్పర్ ప్రైమరీ అవుతుంది. 6th 7th అప్పర్ ప్రైమరీ అవుతుంది, 8th 9th విల్ బి హై స్కూల్. ఓకే సరే, ఏదున్నా స్ట్రెంత్ ఉండాలి. మరి స్ట్రెంత్ లేదంటే ఈ లోపం ఎక్కడుందంటే పేరెంట్స్ దగ్గర ఉంది, మనందరిలో కూడా ఉన్నది. దీని మీద ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మనమందరం కూడా మన ఈ ప్రాంతము మన ఊరికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలు స్కూళ్ళకు వచ్చే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే, కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు కేటాయించిన నిధులకెళ్ళి ₹2 కోట్ల ఓన్లీ స్కూల్స్ కు కేటాయించడం జరిగింది. ఓన్లీ స్కూల్స్ కేటాయించడం జరిగింది. మన డిఓ నారాయణ రెడ్డి గారికి కూడా తెలుసు. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా వేయమని చెప్పినాం. ఈరోజు 75 రోజుల నుంచి దాదాపు 70 రోజుల ఎలక్షన్ కోడ్ ఉండే, పనులు చేయడానికి వీలు లేకుండే. మేము చేసింది మా ఎమ్మెల్యే నిధులకి వెళ్ళి మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకి వెళ్ళి చేసిన కార్యక్రమం అదైతే, మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 253 పాఠశాలలు ఉంటే 219 పాఠశాలలు ఉంటే 153 పాఠశాలలను ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కింద తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్ తీసుకొని ఈ 153 స్కూళ్ళల్లో దాదాపు ₹7,67,00,000 దీనికి శాంక్షన్ చేయడం మరి జరిగింది. అంటే దాదాపు
ఒక్కొక్క మండలానికి కూడా 1,50,00,000 రూపాయలు వెచ్చించే కార్యక్రమం జరిగింది. 1,50,00,000 వెచ్చించే కార్యక్రమం జరిగింది. అందులో 1,20,00,000 ఏమో ఆల్రెడీ వెచ్చించడం కూడా జరిగింది. ఆ ఖర్చు కూడా పెట్టి ఆ స్కూల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొండమడుగులో కూడా ఎంత ఇక్కడ జరిగింది కదమ్మా, అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంత ఖర్చు పెట్టింది? ఇక్కడ 3 లక్షలు పెట్టి ఏం చేసింది? ఇక్కడ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు, టాయిలెట్స్ చేసిండ్రు. ఎందుకంటే అంతకుముందు గర్ల్స్ సైడ్స్ కూడా ఆడపిల్లలకు కూడా టాయిలెట్స్ వసతి లేకుండే, మగ పిల్లలకు లేకుండే, స్కూల్కి రావాలంటే ఇబ్బందికర పరిస్థితి ఉండే. ఈ రోజు టాయిలెట్స్ కూడా ఇక్కడ కొండమూరు స్కూల్లో టాయిలెట్స్ కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని స్కూళ్ళల్లో ఉండొచ్చు కానీ చాలా స్కూళ్ళల్లో లేని పరిస్థితి ఉండే. ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్లో ఇక్కడ 3 లక్షలు ఈ ప్రైమరీ స్కూల్కే కదా, ఇక్కడ ఒక్క ప్రైమరీ స్కూల్ 3 లక్షలు ఇచ్చారు. అక్కడ హై స్కూల్ కూడా మంత్రి గారు కూడా ఆ రోజు ఆ బాత్రూమ్ల కిందకి దానికి సపరేట్ ఫండ్ 7 lakhs కూడా వారు కూడా ఇచ్చారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఈ 7.5 కోట్లే కాదు, 7,67,00,000 కాదు, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య కోసమే స్కూల్స్ ను కార్పొరేట్ స్కూల్ స్థాయికి ఎదిగేలాగా చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మీరందరూ ఈ మధ్య చూసి ఉంటారు కదా, 2,000 కోట్ల రూపాయలు ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కు మరి వారు కూడా కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే ఒక్క 3-4 నెలల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే మరి ఏ విధమైన శ్రద్ధ మరి ప్రభుత్వం తీసుకుంటుందో మీరందరూ కూడా ఆలోచించాలి. సరే, మరి ఈరోజు మరి ఇంకా ఎక్కువ మాట్లాడే అవసరం కూడా లేదు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడి ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి మా రాజేష్ బాబు గారు ఏం